సో మ్యామ్ బేసిక్గా ఒకవేళ మనం ఇప్పుడు ఈ జనరేషన్ స్పెషల్గా కన్సిడర్ చేసుకుంటే చాలా మంది కంఫర్ట్ జోన్ని చాలా అడాప్ట్ చేసుకున్నారు. కంఫర్ట్ జోన్లోకి వెళ్తే మరి బయటకు వచ్చి ఒక పని చేయడం అనేది అది వల్ల అవ్వట్లేదు. పేరెంట్స్ కూడా చాలా మంది ఇళ్ళలో కంప్లైంట్, పిల్లలు ఏమీ చేయట్లేదు, ఎవరు పనులు చేసుకోవట్లేదు. సో అసలు ఆ కంఫర్ట్ జోన్ ప్రతి ఒక్క ఏజ్లో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాంటి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే మనం ఎలా చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలి, అసలు ఎలా బయటకు రావాలి కంఫర్ట్ జోన్ నుంచి? కంఫర్ట్ జోన్ అనేది మొదటి నుంచి కూడా పేరెంటింగ్. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు అంటే జనరల్గా చిన్న చిన్న కిడ్స్ని మనము అతి జాగ్రత్తగా పెంచుతాం. అది స్టేజ్ 1. స్టేజ్ 1ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 5 years 4 years సెకండ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పుడు ప్రతి ఒక్కదాని గురించి కూడా స్పెసిఫిక్గా మనకి చెప్పలేరు. కానీ చిన్నపిల్లలు వాళ్ళకి లాంగ్వేజ్ సరిపోదు, కానీ బ్రెయిన్లో వాళ్ళు వర్కౌట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏడిస్తే అమ్మ పరిగెట్టుకు వస్తుంది, అది పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. అది ఉంటుందా లేదా? అమ్మ దగ్గర రాగానే ఏడుపు ఆపేస్తారు. మళ్ళీ అమ్మ ఊరుకుంది కదా పాప అని చెప్పి మళ్ళీ ఏదో వర్క్లోకి వెళ్తుంది, మళ్ళీ ఏడుస్తారు. ఎందుకంటే కనిపెట్టేస్తుంది పాప బాబు. కానీ నేను ఏడిస్తే వాళ్ళు వచ్చేసి నన్ను ఎత్తుకుంటారు, నన్ను ఎంటర్టైన్ చేస్తారు, ఆ అలవాటుకి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు అందుకే చెప్తారు చాలామంది, మనకు పాలు పట్టిస్తారు లేకపోతే ఒక టాయిలెట్ చేస్తారు, దానికి ఏడుస్తారు పిల్లలు. ఆకలి వేసినప్పుడు కానీ, టాయిలెట్ చేసినప్పుడు కానీ, లేకపోతే లోపల పొట్టనొప్పి వచ్చినప్పుడు కానీ. ఆయా సందర్భాలు కనిపెట్టి దగ్గరకు వచ్చి చూడాలి. ఏడ్చిన ప్రతిసారి కూడా దగ్గరకు వచ్చి మనం ఎత్తుకున్నామంటే ఆ చంటి పాప అయినా సరే అలవాటు పడుతుంది. అవును, దాన్ని మనం పోనీ ఒక 4 years వరకు దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. చంటి పిల్లలు కదా, ఏడుస్తారు, చీమ కొట్టిందో లేకపోతే ఏదో ఆకలి ఏదో అనుకుని వస్తాం. ఆఫ్టర్ సెకండ్ స్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇప్పుడు అడిగిందల్లా ఇవ్వడము, ఏడ్చిన ప్రతిసారి మనం వచ్చి వాళ్ళని ఎంగేజ్ చేయడము, వాళ్ళకి అడిగింది ఇచ్చి ఎంటర్టైన్ చేయడము, అంటే అది గారాబం మొదలవుతుంది అక్కడి నుంచి. అక్కడ వరకు కూడా పిల్లలు గారాబం స్థితిలోనే ఉంటారు. అడిగిందల్లా ఇస్తా, ఆడిందే ఆట పాడిందే పాట, కానీ వాడు ఏమి తెలియని స్థితి కాబట్టి ఓకే. ఇక్కడి నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తారు, ప్రతి దాన్ని గ్రాస్ప్ చేస్తారు, ప్రతి దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ప్రతిది ఆలోచించగలుగుతారు. అందుకే కదా 5 yearsకి స్కూల్లో వేస్తారు, వాళ్ళకి కెపాసిటీ ఉందని చెప్పి. సో వీళ్ళు అక్కడి నుంచి ఏం చేయాలంటే వీళ్ళు అడిగిందల్లా ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకు అది కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకి అలవాటు అవుతూ 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 ఉంటుంది. సరే ఎప్పుడైనా ఒకసారి ఓకే, కానీ ఆఫ్టర్ 10 years ఇంకొక స్టేజ్ ఉంటుంది వాళ్ళకి. ఇట్లా ఎవ్రీ స్టేజ్ ఇంకా మా అబ్బాయి చిన్నవాడే, మా పాప చిన్నదే అనుకుని వాళ్ళు ప్రతిదానికి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమైతే ఉంటాయో అవన్నీ అడిగితే ఇచ్చేయడము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏమేమైతే పొందలేదో, ఏమేమైతే బాధలు పడ్డారో అవన్నీ పిల్లలు అనుభవించకూడదని చెప్పి ఇప్పుడైతే వాళ్ళకి ఎర్నింగ్ అవన్నీ బాగా ఉంటాయి. సో ఇవి ఇవ్వడం వల్ల మేము మంచిగా పెంచగలుగుతున్నాము అని అనుకుంటారు వాళ్ళు. కానీ అక్కడే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు అలా చేయకూడదు. అడిగిందల్లా ఇవ్వడం కానీ ఎంతవరకు అవసరమో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళ బుక్స్ పరంగా కానీ, వాళ్ళ అటువంటి విషయాల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాలో చూడటం, లేకపోతే మిగతా రిక్వైర్మెంట్స్ ఇంట్లో పేరెంట్స్గా వాళ్ళు ఏం చూడాలి అవి చూస్తూ ఉండాలి. అయితే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అది అలవాటు అయిపోయి కదలరు. ఇంకొకటి, ఆ కూర్చున్న చోట నుంచి కదలరు, వాళ్ళే అన్నీ అందిస్తూ ఉంటారు. వీళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు అందిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లేజినెస్ పెరిగిపోతుంది. లేజినెస్ పెరిగిపోవడము, ఒక మైండ్ సెట్ ఎట్లా మారుతుందంటే నేను అడిగిందల్లా చేస్తారు, నాదే ఇక్కడ రాజ్యము, ఇదంతా నేను ఏమంటే అది నడుస్తుంది అని ఒక ఒపీనియన్కి వచ్చేసి ఉంటారు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక మొండితనంగా తయారవుతారు. ఆ వయసు వచ్చిన తర్వాత నువ్వు తిరగాలి, లేవాలి, చెయ్యాలి, చదువుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మరి నీ కోర్స్ ఏదైతే ఉందో అది నువ్వు మంచిగా అచీవ్ అవ్వాలి, మంచిగా పాస్ అవ్వాలి, ఇలా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఆల్రెడీ బాడీ దీనికి అలవాటు పడిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆ లేజినెస్కి కానీ చేయించుకోవాలి అనే ఒక మెంటాలిటీ వాళ్ళకి తయారైపోతుంది. అంటే ఇంకంతా కూడా పేరెంట్స్ నేను చెప్తే వాళ్ళు ఆడుతారు, వాళ్ళు చెప్పినట్టు నేను వినటం కాదు, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారని ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు పిల్లలు. దీనివల్ల ఆ కంఫర్ట్ జోన్ అనేది అలా ఉండిపోతుంది. పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు నవేడేస్ పిల్లలందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఈ చిన్నపిల్లల్ని చూస్తున్నాము, కదలరు, ఒక ఆడుకోరు, ఇంట్లో చిన్న చిన్న హెల్ప్స్ ఏమి ఉండవు. మరి చదువు విషయంలో గుడ్డిగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు స్కూల్కి. అయితే వాళ్ళు ఎంతవరకు స్కూల్లో బాగా చదువుతున్నారు,
అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అందరూ ఇంటెలిజెన్స్ ఉండరు కదా, కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బ్రిలియంట్స్ ఉంటారు సహజంగా. అది చదువు వరకే తీసుకుంటే ఇంటికి రాగానే మళ్ళీ ఆ జోన్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే బయట ప్రస్తుతం భయాలు కూడా ఉన్నాయి కాబట్టి, సెక్యూరిటీ లేదు కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళడము, ఎక్కడికి ఒంటరిగా వదలకపోవడము, ఒక భయాన్ని కలిగిస్తుంటారు. ఆ భయాన్ని కలిగించడం వల్ల కూడా పిల్లలు కదలరు. ఏదన్నా ఒకటి అడిగిరా లేకపోతే ఒకటి తీసుకురా అంటే నువ్వు కూడా రా అని అనడము, లేకపోతే నేను వెళ్ళను అని అనడము చేస్తుంటారు. ఎరోగెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది వీళ్ళలో పెరిగిపోతుంది. సో వాళ్ళు ఏమి చెయ్యలేని ఒక ఏమంటారంటే ఆ కెపాసిటీని వాళ్ళు సంపాదించుకోలేకపోతారు. ఆ ఏజ్, ఏ ఏజ్ ప్రకారం అయితే ఆ ఏజ్ ఇలా ఉండకూడదు. దీనివల్ల వాళ్ళ నెక్స్ట్ లైఫ్లో ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఎవరితో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరము. చదువు వరకు అయితే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదివేస్తారు, వచ్చేస్తారు, పాస్ అయిపోతారు, అంతవరకే. కానీ బయట వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, హౌ టు టాక్ అనేది, లేకపోతే హౌ టు బిహేవ్ అనేది కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు నేర్పించలేదు, బయటకు వెళ్ళి నేర్చుకునే ఛాన్సెస్ లేవు. స్కూల్ టు హౌస్, హౌస్ టు స్కూల్ అన్నట్టుగా ఉంది వాళ్ళ. అది కాలేజ్, బీటెక్ కానీ ఏమిటెక్ ఎంత చదువైనా కానీ ఈ నేచర్ అనేది వాళ్ళతో పాటు డెవలప్ అవుతుంది. వీళ్ళకి అలా కాకుండా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పక్క నుంచి కొన్ని కోర్సెస్ కూడా చేయించాలి వీళ్ళకి. లేదు ఇంట్లో వాళ్ళు చెప్పగలిగితే ఇంట్లో వాళ్ళు చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి. తర్వాత వాళ్ళకి కొన్ని రోల్స్ ఇచ్చి ప్లే చేయమని చెప్పాలి చిన్నప్పటి నుంచి కూడా. అంటే నెక్స్ట్ వీడు కంఫర్ట్ జోన్లోకి వెళ్తాడా అని కాదు, వెళ్తాడో వెళ్ళడో అది మనకి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత టైం డిసైడ్ చేస్తుంది. అప్పటి వరకు మనం గమనించలేము వీడు కంఫర్ట్లో ఉన్నాడు ఏంటి కదలడు అనేది, అప్పుడు కానీ మనకి రాదు, అప్పటికే మనకి చేయి దాటిపోతుంది. కానీ ప్రతి పేరెంట్ కూడా ఏం చేయాలంటే చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి కొన్ని స్టోరీస్ వినిపించడము, తర్వాత కొన్ని రోల్స్ ఇచ్చి ప్లే చేయమనడము, తర్వాత వాళ్ళని ఏదైనా ఒకటి రాయమని చెప్పడము, ఏదో ఒకటి ఎక్స్ట్రా యాక్టివిటీ అనేది వాళ్ళకి ఉండేలా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద చికాగోలో స్పీచ్ ఇచ్చారు యూత్ను ఉద్దేశించి. అది ఏంటి చాలామందికి తెలియదు. చికాగో వెళ్ళారంట, మాట్లాడారంట, ఏం మాట్లాడారు అది తెలుసుకోవచ్చుగా కనీసం. అది తెలుసుకోవాలంటే కూడా చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి, 5 రూపీస్ బుక్స్, 10 రూపీస్ బుక్స్, 2 రూపీస్ బుక్స్, అలాగా అవి తెచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది. నేను కూడా చెయ్యాలి అనే ఒక ఉత్తేజం వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు చిన్నతనం నుంచి కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళని ఆ రకంగా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అప్పుడు ఆ రకంగా ఒకవేళ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఆ జోన్లో నుంచి బయటకు రాకపోతే కూడా వీలైతే కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించడము, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మెల్లగా చెప్పడము, మళ్ళీ వాళ్ళ ఈగోస్ కానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ దెబ్బతినకుండా సున్నితంగా చెప్పగలగాలి. హార్ష్గా చెప్తే పిల్లలు మైండ్కి తీసుకొని ఇప్పటి వరకు కంఫర్ట్లో ఉన్నాను, నన్ను ఏదో చేయమంటున్నారు, నా వల్ల కావడం లేదు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్స్ అని, చదువు మానేయడం, ఇళ్ల నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉందంటే పేరెంట్స్. వాళ్ళు జాబ్ చేస్తున్నా సరే పిల్లలు ఎందుకు కన్నారు, పిల్లల కోసం టైం ఇవ్వాలి. మెయిన్ ఇదే కదా. ఇంటికి వచ్చారు అంటే పిల్లలకి టైం ఇచ్చి పిల్లల గురించి తెలుసుకోవాలి, స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాటు చేయాలి, సలహా ఇవ్వాలి, ఓదార్చాలి, ఎన్నో ఉంటాయి డేలో. ఇవన్నీ చూడాలి, లేకపోతే వాళ్ళు అలానే తయారవుతారు. ఖచ్చితంగా కరెక్ట్, మీరు కరెక్ట్గా చెప్పారు మ్యామ్. యాక్చువల్గా అంతా పేరెంటింగ్ మీద మనం చెప్పే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీద వాళ్ళ కంఫర్ట్ జోన్ అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.